పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కృతయుగమున రమాహృదయాంతరంగుడౌ లక్ష్మీ నృసింహవో లక్ష్మి నిలయా. త్రేతాయుగమున సీతాత్మరాముడై జడలదాలిచి వెలుగు జానకీశా. ద్వాపరమున దివ్యతత్వముల్ బోధించు వనమాలి శ్రీకృష్ణ వాసుదేవా. కలిలోన ప్రత్యక్ష ఘనదైవమనిపించు వెంకటాద్రిని నిల్చు వెంకటేశ. యుగ యుగమునకొక రూపమునరదాల్చి భక్తగణ సేవలందెడు పరమ పురుష. విశ్వవిఖ్యాత ధీర శ్రీ వెంకటేశ. పాహి శ్రీ శ్రీనివాస మాం పాహి పాహి. ఏడుకొండలు శ్రీ వెంకటేశ్వరుని నివాసం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీమన్నారాయణుడే భక్త సంరక్షణార్థం కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుని రూపంలో ప్రత్యక్ష దైవమై తిరుమలగిరిపై వెలిశాడు. ఈ సప్తగిరి శ్రీ మహావిష్ణువు శయనమైన ఆదిశేషుని ఆకారమని, ఏడుకొండలు ఆదిశేషుని పడగలని పురాణ ప్రశస్తి. శేషాచలముని పిలువబడే మహోన్నతమైన ఈ పర్వత పంక్తుల పాదముందున్నదే సుప్రసిద్ధమైన తిరుపతి పట్టణం. ఇది ఆంధ్రప్రదేశ్ నందలి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి తాలూకాలో ఉన్నది. నిత్యం దేశదేశాల నుంచి అసంఖ్యాకమైన భక్త సమూహం వెంకటేశ్వరుని దర్శనార్థం ఈ పవిత్ర క్షేత్రాన్ని చేరుకుంటారు. ఇదే ఇటీవల దేవస్థానం వారి నిధులతో నిర్మించబడిన కొత్త రైల్వే స్టేషన్. తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తుల సౌకర్యార్థం ఎన్నో సదుపాయాలు సమకూరుస్తున్నారు. ఇది దేవస్థానం వారి విచారణ కార్యాలయం. ఆ కనిపిస్తున్నవే ఆధునిక సౌకర్యాలతో నిర్మించబడిన ధర్మశాలలు. అదే అతిథి భవనం. శ్రీ గోవిందరాజస్వామి వారి పుష్కరిణి. ఇది శ్రీమద్ రామానుజాచార్యులచే ప్రతిష్ఠించబడిన గోవిందరాజస్వామి వారి ఆలయ ముఖద్వారం. శిల్పకళా వైభవం ఉట్టిపడుతున్న దశావతార దృశ్యాలు. ధ్వజస్తంభం. శ్రీ కోదండరామాలయ ముఖద్వారం. జయస్తంభం. తిరుమలకు పోయే మార్గంలో ఉన్న మనోహర జలపాతం. దీనిని కపిలేశ్వర స్వామి తీర్థం అంటారు. ఇదే తిరుపతిలో ఉన్న ఏకైక శివాలయం. ఇది తిరుచానూరులో ఉన్న పద్మావతి అమ్మవారి పద్మ సరోవరం. ఈ సరోవరమందల ఒక పద్మమునందే అమ్మవారు ఉద్భవించి పద్మావతి పేరిట స్వామివారికి అర్ధాంగైందని పురాణాలు చెబుతున్నాయి. పద్మావతి అమ్మవారి ఆలయ ముఖద్వారం.
అమ్మవారి దర్శనార్థమై వేచి ఉన్న భక్త సమూహం అమ్మవారి సన్నిధిలో శుభకార్యాలు జరుపుకోవడానికై దేవస్థానం వారిచే నిర్మించబడిన కళ్యాణ మండపములు. ఇదే చరిత్ర ప్రసిద్ధమైన చంద్రగిరి రాజమహల్, విజయనగర మహారాజుల ఉజ్వల వైభవానికి చిహ్నం. ఈ మహారాజులు స్వామివారికి అనేక కైంకర్యాలు కావించి తరించారు. రాజులు రాజ్యాలు అంతరించిపోయినా నేటికి దేవస్థానం వారు స్వామివారి సేవలని వైభవంగా జరిపిస్తున్నారు. ఇదే దేవస్థానం వారి కార్యాలయం. నిత్యం స్వామివారికి కైంకర్యం కావించబడే ద్రవ్యం అనేక ప్రజా సంక్షేమ కార్యాలకై వినియోగించబడుతోంది. దేవస్థానం వారు నిర్వహిస్తున్న వివిధ విద్యా సంస్థలు, ధర్మ సంస్థలు శ్రీ వెంకటేశ్వర బాలమందిర్, ఓరియంటల్ కాలేజీ, సంగీత నృత్య కళాశాల, పద్మావతి బాలికోన్నత పాఠశాల, పద్మావతి కళాశాల, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తదితర విద్యా సంస్థలు. స్వామివారి క్షీరాభిషేకానికి, నిత్య నైవేద్యానికి అవసరమయ్యే స్వచ్ఛమైన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి సమకూర్చడం కోసం దేవస్థానం వారిచే పోషింపబడుతూ దినదినాభివృద్ధి పొందుతున్న పశు సంపద తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రెస్. యాత్రికుల సౌకర్యార్థమై దేవస్థానం వారిచే ఏర్పాటు చేయబడిన చిన్న కార్లు, బస్సులు. ఇదే చుక్కల పర్వతం, తిరుమల యాత్రలో మొట్టమొదటి పర్వతం. ఆ కనిపించేదే గాలి గోపురం, దీనినే అలిపిరి గోపురం అంటారు. ఇక్కడే శ్రీ నృసింహస్వామి, శ్రీమద్ రామానుజాచార్యుల విగ్రహాలు ఉన్నాయి. సోపాన మార్గంలో ఉన్న పాదాల మండపం, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మమురాని పాదము అని మహాభక్తుడు అన్నమాచార్య సంకీర్తనం చేసిన స్వామి పాదాలున్న మండపం. గోవిందనామస్మరణతో సోపాన మార్గాన్ని తిరుమలగిరి మెట్లెక్కుతున్న భక్త సందోహం. ఏ కార్లు ఇక్కడ సుంకం చెల్లించి వెళ్ళాలి. తిరుమలకు వాహనాలపై పోయే భక్తులు యాత్ర నిర్విఘ్నంగా కొనసాగడం కోసం మార్గమధ్యంలో ఉన్న గణపతిని దర్శించి వెడతారు. యాత్రికుల సౌకర్యార్థం దేవస్థానం వారిచే 1944వ సంవత్సరంలో నిర్మించబడిన సిమెంట్ రోడ్డు, దీనినే మొదటి ఘాట్ రోడ్ అంటారు. సునాయాసంగా ప్రయాణం చేసి శీఘ్రంగా తిరుమలను చేరుకోవడానికై స్వల్ప ఛార్జీలతో ఏర్పాటు చేయబడిన దేవస్థానం వారి బస్సులు.
ఇదే మోకాళ్ల పర్వతం, తిరుమల యాత్రలో ఆఖరి పర్వతం. గోవిందనామస్మరణతో అలుపు సలుపు చేయకుండా 7 కొండలు ఎక్కి తిరుమలను చేరుకుంటున్న యాత్రికులు. బస్సులలోనూ కారులలోనూ తిరుమలను చేరుకుంటున్న భక్తులు. అనేక లక్షల రూపాయలు వెచ్చించి యాత్రికుల సౌకర్యం కోసం దేవస్థానం వారిచే నిర్మించబడిన సువిశాలమైన ధర్మశాలలు. దినదిన ప్రవర్ధమానమవుతున్న యాత్రిక సమూహానికి వసతి సదుపాయాలు సమకూర్చడానికై దేవస్థానం వారు ఎన్నో నూతన నిర్మాణాలు కావిస్తున్నారు. ఈ ధర్మశాలల్లో పేద యాత్రికులకు ఉచితంగా వసతి లభిస్తుంది. దేవస్థానం వారి ప్రథమ విచారణ కార్యాలయం. సంపన్నులైన వారు అద్దె చెల్లించి ఆధునిక సౌకర్యాలతో నిర్మించబడిన ఈ వసతి భవనాల్లో బస చేయవచ్చు. మైసూరు ప్రభుత్వం వారిచే నిర్మించబడిన అతిథి భవనం. యాత్రికుల సౌకర్యాలను గురించి చర్చిస్తున్న మైసూరు ప్రభుత్వ పేష్కర్. మనోహరమైన ఉద్యానవనం, మయూరాకారంలో మలచబడిన నికుంజాలు, ఫలాహారశాల, పటాల విక్రయశాల, దేవస్థానం కార్యనిర్వాహక సంఘం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము, గోవిందరాజస్వామి, కోదండరామస్వామి, కపిలేశ్వర స్వామి వార్ల దేవాలయములు, పద్మావతి అమ్మవారి దేవాలయము, వీటి పరిపాలనా బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వంచే తీర్మానింపబడిన చట్టబద్ధమైన ఒక బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వహిస్తున్నది. బోర్డు అధ్యక్షుడు శ్రీ రంగరాజు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ చంద్రమౌళి రెడ్డి ఆధ్వర్యంలో దేవస్థానం నిధులతో నడపబడుతున్న వివిధ విద్యా సంస్థల, ధర్మ సంస్థల పరిపాలన అతి సమర్థవంతంగా నిర్వహించబడుతోంది. సర్వ పాప పరిహారిణి, సకల పుణ్యప్రదాయిని, పాప వినాశన తీర్థం. ఈ పవిత్ర తీర్థంలో స్నానమాడితే సమస్త పాపాలు సమసిపోయి పునీతులవుతారు. కొండపై నుంచి దుముగుతున్న జలధార క్రింద స్నానమాడి పవిత్రులవుతున్న యాత్రికులు. సాక్షాత్తు పరమశివుని జటాజూటం నుంచి ఉద్గమిస్తున్నట్టుగా ఎగసిపడుతున్న ఆకాశ గంగా ప్రవాహం. ఇక్కడ స్నానమాడితే 30 నదులలో స్నానమాడిన ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. గోగర్భ జలపాతం. ఈ జలపాతం నుంచే తిరుమల క్షేత్రానికి మంచినీటి సరఫరా జరుగుతుంది. నీటిని పరిశుభ్రపరిచే యంత్రం. ఇది కళ్యాణ కట్ట. ఇక్కడే తలలీనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. మానవుని అంతఃశత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల్ని వర్జించడానికి నిదర్శనంగానే ఈ తలలీనాలు సమర్పిస్తారు. ఇదే స్వామి పుష్కరిణి. 30 తీర్థాలు ఇందులో కలుస్తున్నాయి. దీనిలో ఒక్కసారి మునిగితే అనేక కోట్ల మాతృగర్భాలలో జనించిన భవబంధాల నుంచి విముక్తి నుండి పరిశుద్ధాత్ములవుతారు. అదే వరాహస్వామి ఆలయం. శ్రీనివాసుడు కలియుగాంతం వరకు వెంకటాద్రి మీద ఉండడానికి వరాహస్వామి నుంచి స్థలం పొందాడని, దానికి ప్రతిఫలంగా
ప్రథమ దర్శనాన్ని ప్రథమ నైవేద్యాన్ని వరాహస్వామికి శ్రీనివాసుడు ఇచ్చినట్లుగా ఇతిహాసం ఉన్నది. అందుచేత భక్తులు ప్రప్రథమంగా వరాహస్వామిని దర్శించే వెంకటేశ్వరుని దర్శించడం ఆచారం. వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్యరాసులే ఏరులైనది కొండ, గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ, శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ. ఇదే కలియుగ వైకుంఠం. ఆది మధ్యాంతరహితుడు, ఆర్తజన బాంధవుడు, ఆపదముక్కులవాడు అయిన శ్రీనివాసుని నివాసం. ఆనంద నిలయ విమానం. స్వామివారిని కొలిచి తరించిన యాదవ భక్తురాలి మండపం. ధ్వజస్తంభం. బలిపీఠం. సంపంగి ప్రదక్షిణంలో ఉన్న తిరుమలరాయ మండపం. నృసింహస్వామి. బకుళమాత. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని పెంచిన తల్లి యశోద మమకారం తీరక కలియుగంలో శ్రీనివాసుని కళ్యాణాన్ని సందర్శించి తరించింది. బంగారు బావి. సేనాధిపతి. సాంప్రదాయపూర్వకంగా వేకువజామున స్వామివారికి మేలుకొలుపు చేయడానికై తాళములతో వస్తున్న పూజారులు యాదవులు. దీనినే మహాద్వారం అంటారు. బంగారు వాకిలి ముందు రంగవల్లిని అలంకరిస్తున్న సౌభాగ్యవతి. దేవస్థానం పాలకవర్గ ప్రతినిధుల సమక్షంలో బంగారు తలుపులు తెరచి లోపలికి ప్రవేశిస్తున్న అర్చక బృందం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాన్నికం. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ. ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. మానః సమస్త జగదాం మధుకైటభారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే. శ్రీస్వామిని శ్రీజన ప్రియదానశీలే శ్రీవేంకటేశ దైతే తమ సుప్రభాతం. తమ సుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్న ముఖచంద్రమండలే. విధిశంకరేంద్ర వనితాభిరక్షితే వృషశైలనాథైతే దయానిధే. అత్యాది సప్తనిడయస్య ముపాస్య సంధ్యాం. ఆకాశ సింధుకమలాని మనోహరాణి ఆదాజపాదదుఘమర్చయితుం ప్రపన్నాః. శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. పంచాననాబ్జముఖవాసవాద్యాః త్రైవిక్రమాదిచరితం విబుధాస్తువంతి. భాషాపతిః పఠతి వాసరశుద్ధి మహారాజ్. శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఈషత్ప్రభుల్లతరసీరుహనారికేణ భూగద్రుమాదిషు మనోహర బాలికానాం. ఆవాదినందమనిజः సహ దివ్యగంధైః. శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఉన్మీల్యనేత్రయుగముక్తమపంజరస్థాః పాత్రావశిష్టకదలీఫలపాయసాని.
भुक्त्वा शरीरमधकेलि शुकाः पठन्ति शेषाद्रिशेखरविभो तव सुप्रभातम् तन्त्री प्रकटितमधुरस्वनजाभिपञ्च गायत्यनन्तचरितम् तव नारदोऽपि भाषा समग्रमधकृत्करचारुरम्यम् शेषाद्रिशेखरविभो तव सुप्रभातम् भृङ्गावलीकमकरन्दरसानुविद्धशङ्कारगीतनिरदैः सह देवराज निर्यात्युपान्तसरसीकमनोदरेभ्यः शेषाद्रिशेखरविभो तव सुप्रभातम् योषाघरेण वरदध्निमत्स्यमाने घोषालयेडुलधिमन्थनतीव्रघोषाः रोषात्कलिम् विदधतेकगुहश्च कुम्भाः शेषाद्रिशेखरविभो तव सुप्रभातम् पद्मे समित्रसुरपत्रगतालिवर्गाः हर्तुम् श्रियम् कुवरजस्य निजाङ्गलक्ष्म्या भेदीनिनादमिव बिभ्रतितीव्रनादम् शेषाद्रिशेखरविभो तव सुप्रभातम् श्रीमन्नभीष्टवरदागिरलोकबन्धो श्रीनिवास जगदेकदजैकसिन्धो श्रीदेवतागृहभुजान्तरदिव्यमूर्ते श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् श्रीस्वामि पुष्करनिकाप्रभनिर्मलान्धाः श्रेयार्चिनो हरविरिञ्चि सनन्दराज्याः द्वारे वसन्ति वरवेत्र हरोत्तमाङ्गाः श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् श्रीजगदीलगरुडाचलवेङ्कटाद्रिनारायणाद्रिविषवाद्रिवृषाद्रिमुख्याम् आख्यान् त्वदीयवसतेन निसम्वदन्ति श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् सेवापराः शिवसुरेश कृशानुधर्मरक्षोऽम्बुनाथो भवानधराधिनाथाः बद्धाङ्गलिप्रविलसन्निधशीर्षदेशाः श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् धाडीकृते विहगराजमृगाधिराजनागाधिराज गजराज हजाधिराजाः स्वस्वाधिकारमहिमाधिगमर्थयन्ते श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् सूर्येन्दुभौमबुधमात्पदिकाब्जसौरिस्पर्भानुकेतुदिभिडः परिषत्प्रदानाः स्वदासदासजलमापदिदासदासाः श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् स्वत्पादधूलिभरितस्फुलितोत्तमाङ्गाः स्वर्गापवर्गनिरपेक्षनिजान्तरङ्गाः कल्पागमाकलनजाकुलताम् लभन्ते श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् त्वद्गोपुराग्रशिखराणि निरीक्षमाणाः स्वर्गापवर्गपदवीम् परमाम् सृजन्तः मर्त्या मनुष्यभुवने मतिमाश्रयन्ते श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् श्रीभूमिनाजगदजादिगुणामृताब्धे देवाधिदेव जगदेकशरण्यमूर्ते श्रीमन्ननन्तगरुडादिभिरर्चिताङ्घ्रे श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् श्रीपद्मनाभपुरुषोत्तमवासुदेव वैकुण्ठमाधव जनार्दनचक्रवाणे श्रीवत्सजिन्नचरणागतपारिजात श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् कन्दर्पदर्पहर सुन्दर दिव्यमूर्ते कान्ताकुजाम्बुरुहपुट्मलरोलदृष्टे कल्याणनिर्मलगुणाकर दिव्यकीर्ते श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् मीनाकृते कमठकोर नृसिंहवर्णिन् स्वामिन् परस्पदनबोधन रामचन्द्र शरेणाम् शरामयसुनन्दर कल्किरूप श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् भास्वर
नुदेति विगजानि सरोरुहाणि सम्पूरजन्ति नदैः ककुभो विहङ्गाः श्रीवैष्णवाः सततमर्चितमङ्गलास्ते धामाश्रयन्ति तव वेङ्कटसुप्रभातम् ब्रह्मादयः सुरवराः समहर्षयस्ते सन्दः सनन्दनमुखास्तवयोगिवर्याः धामान्तिके तव हि मङ्गलवस्तुहस्ताः श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् लक्ष्मीनिवासनिरवद्यगुणैकसिन्धो संसारसागरसमुत्तरणैकसेतो वेदान्तवेद्यनिजवैभवभक्तभोग्य श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् శైలసునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నళినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం విశ్వరూప సందర్శనం. గర్భాలయంలో శుద్ధి చేయడం కోసం పవిత్ర ఆకాశగంగా జలాన్ని తీసుకువెడుతున్న అర్చకుడు. హోమాల సేవకై పూలు తులసీ దళాలు తెస్తున్న అర్చక స్వాములు స్వామివారికి తిరువారాధనం కావించి మంత్రపూర్వకంగా పుష్పమాలతో అలంకరించడం ఈ సేవలోని విశేషం. శ్రీనిపదావిచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాని ధారయన్నే విష్ణాః కర్మాణి పశ్యదయతో ప్రదాని పస్పశే ఇంద్రస్య యుజ్యస్సఖా తద్విష్ణోః పరమం పదకం తదా పశ్యంతి సూరజः దివీవ చక్షురాదదం తద్విప్రాసో విభంజమాజా విభాగం హస్తమింధతే విష్ణార్యత్పరమం పదం హరిః ఓం. சாதித்தருளாய் கரவகள் பின்சென்று காமம் சேர்ந்தும்போம் அறிவொன்றுமில்லாதவாய்ப்புலத்து உந்தன்மை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் உறவொன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடுறவேல் நமக்கிங்கொழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோ மன்பினால் உந்தன்மை சிறுபேர் அழைத்தனவும் சீரி அருளாதே இறைவா நீதாராய் மறை ஏலோரெம்பாவாய். హరిః ఓం. బంగారు వాకిలిలో కొలువు మూర్తికి పంచాంగ శ్రవణం. 1వ తేదీ శుక్రవారం 1/11 సప్తమి 54/6 మూలం నక్షత్రం 7/46 అధిగంట నామయోగం 34/26 తైతులాకరణం 1/11. క్రిందటి రోజున రాబడి లెక్కలు ఈ స్వామివారికి నివేదిస్తున్నారు. స్వామివారికి నిత్యము 2 మార్లు అర్చన జరుగుతుంది. ఓం విమలాజ్య సంప్రదాయ నమః. ఓం జగత్కుటుంబ నిత్యాయ నమః. ఓం రక్షకాయ నమః. ఓం కామితప్రదాయ నమః. ఓం అవస్థాత్రయంత్రాయ నమః. ఓం విశ్వతేజస్వరూపవదాయ నమః. ఓం జ్ఞప్తయాయ నమః. ఓం జ్ఞేయాయ నమః. ఓం జ్ఞానగమ్యాయ నమః. ఓం జ్ఞానాతీతాయ నమః. ఓం సురాధికాయ నమః. ఓం బ్రహ్మాండాంతర్బహిర్వ్యాప్తాయ నమః. ఓం వెంకటాద్రిగదాధరాయ నమః. ఓం లక్ష్మీ వెంకటేశార్పణమస్తు. ఓం శరణం పవిత్రం విదదం పురాణం తేన భూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాః అధిపాత్మానమరాజింతరేమ లోకస్య ద్వారమర్చిమత్పవిత్రం జ్యోతిష్మద్భాజమానం మహస్వదే అమృతస్య దారా బహుదారోహమానం శరణం నో లోకే సుధితాం దదాతు తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరజः దివీవ చక్షురాదదం
तद्विप्रासो विभङ्ग्यवोजाघृतागम् धस्तविन्धते विष्णार्यत्परमम् पदम् पर्याप्या अनन्तराजाय सर्वस्तोमोदिरात्रमुत्तममाद्भवति सर्वस्याप्त्यै सर्वस्य नित्यैव त्वमेव तेनाप्नोति सर्वम् जयति हरिः ओम् अस्य श्रीदेवदेवस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूमिनीला पद्मावती समेतस्य श्रीनिवासस्वामिनः नित्यं पूर्णाराधनं भूजादिति भवन्तो महान्तो न गृह्णन्तु सर्वे जनाः सुखिनो भवन्तु समस्त सन्मङ्गलानि सन्तु శ్రీ స్వామివారికి నైవేద్యం శాస్త్రోక్తంగా తయారు చేసి లోపలికి తీసుకువెళ్తున్నారు. స్వామివారి ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా నిర్మించబడిన వంటశాలల్లో అతి శుద్ధిగా ఈ ప్రసాదాల్ని తయారు చేస్తారు. శ్రీవారికి నైవేద్యం అయిన తరువాత ప్రసాదాలు తీసుకుని వస్తున్న అర్చకులు స్వామివారి దర్శనం కోసం ఆనందోత్సాహాలతో భక్తి ప్రపత్తులతో వేచి ఉన్న భక్తులు దర్శనం చేసుకుంటున్న భక్తులు కొండల శ్రీనివాస ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ ఏడేడు జన్మల పాపముల ఎడబాపి బ్రోచే వెంకటేశ ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ కోటికి పడగెత్తిన ధనవంతుడు కోటికి పడగెత్తిన ధనవంతుడు నీ గుడి ముంగిట సామాన్యుడు కూటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు కూటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు నీ కృపకెప్పుడు సమపాత్రుడు ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ
ఊచుకొందు నీది నాదని ఏది లేదని నిలువు దోపిడి ఒలుచుకొందు వెళ్ళునప్పుడు వెంట రాదని ముడుపులన్నీ ఊడ్చుకొందు అడుగడుగునా వేదాంతమున్నది నీ ఆరాధనలో సాధనున్నది ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ సీతాచలము నీవే దైవము ఆ బాల గోపాలము నిన్నే కొల్తుము నీ దివ్య మంగళ రూపము ఆ నిత్య దర్శన తేజము నీ పాద పద్మయుగళము సంసార సాగర తరణము ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ ఏడేడు జన్మల పాపముల ఎడబాపి బ్రోచే వెంకటేశ ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ విమాన వెంకటేశ్వరుని దర్శిస్తున్న భక్తులు. ఈ విమాన వెంకటేశ్వరుని దర్శనం మూల విరాట్టు దర్శనం అంత పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం. శ్రీ స్వామివారికి కైంకర్యం కావించబడిన ప్రసాదాన్ని భక్తులకు పంచుతున్నారు. ఈ ప్రసాదాలకై వేల కొలది భక్తులు వేచి ఉండి స్వీకరిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం పరమ పవిత్రమైంది. వివిధ ప్రసాదములను నిర్ణీతమైన పైకం చెల్లించి నైవేద్యం చేయించుకోవచ్చు. అమ్మకానికి సిద్ధంగా ఉన్న లడ్లు, వడలు, డొల్లు ప్రదక్షిణం, ఆపదముక్కుల స్వామికి కానుకలు సమర్పించే ఉండి, భక్తులు సమర్పించిన అపారమైన కానుకలను కట్టుదిట్టం చేస్తున్న దేవస్థానం ప్రతినిధులు. భక్తులు ఆపదల్లో స్వామివారికి అనేక రకాలైన ముక్కులు ముక్కుతూ ఉంటారు. అందులో తులాభారం ఒకటి. అఖండ దీపం, కళ్యాణం పచ్చతోరణంగా ప్రతిరోజు 20 కళ్యాణాలకు తక్కువ కాకుండా జరుగుతూ ఉంటాయి. శంఖచక్ర గదా పద్మవనమాలా విభూషితాయ స్వర్ణ గరుడ వాహనాయ శ్రవణ నక్షత్రే శ్రావణ శుద్ధద్వాదశ్యాం మకర రాశౌ జాతాయ శ్రీ శ్రీనివాస జన్మనే లక్ష్మీనారాయణ స్వరూపవరాజ భార్గవ గోత్రోద్భవీం పూర్వప్రకృతి రూపాం అయోనిజాం పూర్వఫల్గునీ జాతాం శ్రీదేవీనాం నీం కాశ్యప గోత్రోద్భవీం మహాసౌందర్య లావణ్యవతీం శ్రీ శ్రీనివాస భక్తమహిషీం రేవతీ నక్షత్రే జాతాం భూదేవీనాం నీం కన్యాదానమహం కరిష్యే. మాంగళ్యం తంతునానేన రోగజీవన హేతునా కంఠే బధ్నామి సుభగే సంజీవ శరదః శతం.
కళ్యాణాలంకృతుడైన కళ్యాణ శ్రీనివాసుని నగర దృశ్యం. నిత్య కళ్యాణమూర్తి నయనాంచల వీక్షణతో లోక కళ్యాణం చేకూరి సర్వశుభములు కలుగుతాయి, సకల అదృష్టములు సిద్ధిస్తాయి అని భక్తులు భావిస్తారు. వజ్ర కవచాలంకృతుడైన శ్రీ వెంకటేశ్వరుడు. వాహన సేవను దర్శిస్తున్న భక్తులు సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. బ్రహ్మవిదా స్వామివారి సేవల్లో అత్యంత ప్రధానమైంది సహస్ర కలశాభిషేకం. కన్నుల పండుగగా అమర్చిన 1008 వెండి కలశాలలో ఆకాశ గంగా జలాన్ని నింపి బంగారు వాకిలి ముందు విజయం చేసిన భోగ శ్రీనివాసమూర్తిని మూల విరాట్టుతో ఒక పట్టు సూత్రం ద్వారా అనుసంధానించి మంత్రపూర్వకంగా హోమయుక్తంగా అభిషేకం చేస్తారు. ఈ అభిషేక సమయంలో ఉత్సవరులు సేనాధిపతి కూడా వెంచేసి ఉంటారు. పృథివ్యా ఓషధయః ఓషధీభ్యోऽన్నం అన్నాత్ పురుషః సవా ఏష పురుషోऽన్నరసమయః తస్యేదమేవ శిరః అయం దక్షిణః పక్షః అయముత్తరః పక్షః అయమాత్మా ఇదం పుచ్చం వధిష్ఠా తదప్యేష శ్లోకో భవతి. పునర్వసు నక్షత్రం రోజున శ్రీ స్వామివారి సన్నిధిలో వేంచేసి ఉన్న సీతారామ లక్ష్మణులకు వసంత మంటపంలో జరిగే ఆస్థానం. దీనినే వసంతోత్సవం అంటారు. అగ్నే ప్రధరాం ప్రధరామగ్నే అగ్నే ప్రధరాన్న ప్రధరామగ్నే అగ్నే ప్రధరాన్న ప్రధరాన్న ప్రధరాం ప్రధరాన్నాయురాజం ప్రధరాం ప్రధరాన్నాయు ప్రధరామితి ప్రధరాం నాయురాజుర్నో నాయు ఆయురిత్యాయు యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మజ ఆయుః కీర్తిం ప్రజాం దదుః. వైకుంఠ ద్వారం. దీన్ని పుష్యశుద్ధ ఏకాదశి నాడు మాత్రమే తెరుస్తారు. ఆనాడు ఈ ప్రదక్షిణం చేసిన వారు సాక్షాత్తు శ్రీ వైకుంఠ ప్రదక్షిణ పుణ్యఫలాన్ని పొందుతారు. ఊరేగింపుకు సిద్ధంగా ఉన్న స్వామివారు ఏడుకొండలవాడు, ఆపద్బాంధవుడు, ఆత్మజన రక్షకుడు అనడానికి అడుగడుగునా ఎన్నో నిదర్శనాలు కనపడుతూనే ఉంటాయి. మనస వాచ గోవిందా అని ఒక్కసారి పిలిస్తే చాలు పలికే దైవం శ్రీ వెంకటేశ్వరుడు.
పిలుపులో పిలిచితే పలుకుతావట ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట నా పలుకులో పులుకుతావట ఓ ఆపద బ్రప్పుల సామే నీ సన్నిధి నా పెన్నిధి నీ సన్నిధి నా పెన్నిధి కొండంత దేవుడవని కొండంత ఆశతో నీ కొండ చేరవచ్చి తిని అండ చేర్చి కాపాడరా ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట అభయహస్తమున్నదట అభయమూర్తి వీయట అభయదానమిచ్చి మాకు భవతరణపు బొమ్మ చూపే ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట వడ్డీ కాసు వాడవట వడ్డీ వడ్డీ గుంజుదువట అసలు లేని వారమయ్య వెతలు బాపి కావయ్యా ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట నా పలుకులో పులుకుతావట ఓ ఆపద బ్రప్పుల సామే నీ సన్నిధి నా పెన్నిధి నీ సన్నిధి నా పెన్నిధి మహాసంప్రోక్షణానంతరం నూతన తేజస్సుతో దేదీప్యమానంగా వెలుగొందుతున్న స్వామివారి దివ్యమంగళ విగ్రహం శ్రీజాత రూప నవరత్నల సత్కిరీట కస్తూరికా తిలక శోభిలలాట దేశ రాకేందు బింబ వదనాంబుజవారి జాక్ష శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం శుక్రవారాభిషేకానికై పచ్చ కర్పూరము కుంకుమ పువ్వు చందనము కస్తూరి పులుగు తైలము మొదలగు పరిమళ ద్రవ్యాల్ని సిద్ధం చేస్తున్నారు. స్వామివారికి అభిషేకం చేసే క్షీరంతో ప్రదక్షిణం చేస్తున్న భక్తులు. ఇమాం లోకాన్ కామాన్ని కామరూప్యనుసంచరన్ ఏతత్ సామగాయం నాస్తే హా బృహా బృహా అహమన్నమహమన్నమహమన్నం అహమన్నాదో ఓహమన్నాదో ఓహమన్నాదః అహగ్గిష్ట్వాదహృదహగ్గిష్ట్వాదహృదహగ్గిష్ట్వాదహృద్ అహమస్మి ప్రథమజాగృతస్య పూర్వం దేవేభ్యో అమృతస్య భాయి यो मा ददाति स इदेव मा
అహమన్నమన్నమదం తవామి అహం విశ్వం భువనమభ్యభవాన్ సువర్ణజ్యోతి య ఏవం వేద ఇత్యుపనిషదే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీ. స్వామిని ముందు క్షీరంతో అభిషేకిస్తారు, తరువాత చందనం సమర్పిస్తారు, తదుపరి తీర్థంతో అభిషేకిస్తారు. అశ్వభూర్వాం వదభద్రాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపక్వయే శ్రీర్మా దేవీర్జుషదాం కాంసోస్మితాం హిరణ్యప్రాణారామార్ద్రాం జ్వలంతీం త్రిపుతాం తప్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేణస్య తాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాజాంతరాజాశ్చ వాక్యా లక్ష్మీః ఉపైతు మాం దేవతః కీర్తిశ్చ మణినాథా మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ధనుర్ధరాజై విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్. లక్ష్మీపతే నిగమలక్ష్య నిజస్వరూప కామాది దోష పరిహారిత బోధదాయిన్ దైత్యారి మదన జనాదన వాసుదేవ శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. కలియుగ దైవము వెంకటరమణ
25 సంవత్సరాలకు ఒకసారి స్వామివారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణోత్సవం జరుపుతారు. ఈ కలశాన్ని విమాన ప్రదక్షిణం కావించి యాగశాలలోనికి తీసుకువెడుతున్నారు. ఋత్విక్కులచే వేదోక్తంగా హోమం జరపబడుతోంది. ఈ హోమం అహర్నిశం 5 రోజుల పాటు జరుపుతారు. స్వామివారి దివ్యశక్తి యాగార్థమై ఇక్కడ వేంచేసి ఉండడం చేత ఉత్సవమూర్తులు కూడా ఇక్కడే ఉంటాయి. ప్రబుద్ధమానాయ స్వాహ ప్రబుద్ధాయ స్వాహ శ్రుతాయ స్వాహ వీక్షిష్యతే స్వాహ. కళాకర్షణం కావించిన స్వామివారి దివ్యశక్తి యాగశాలలో వేంచేసి ఉండడం చేత స్వామివారికి పవళింపు సేవ ఇక్కడే జరుగుతోంది. అష్టబంధనం నిమిత్తం ఇంగిలీకము, పసుపు, కరక్కాయ మొదలగు 8 వస్తువులతో ఆగమ శాస్త్రానుసారం ఔషధం సిద్ధం చేస్తున్నారు. Abba
వేదఘోషతో మహాశాంతి హోమం జరుగుతున్న ఋత్విక్కులు, చతుర్వేద పారాయణం కావిస్తున్న వేద పండితులు, మహాసంప్రోక్షణార్థం పూర్ణాహుతి కుంభాన్ని విమాన ప్రదక్షిణం చేయించి గర్భగుడిలోనికి తీసుకుని వెళుతున్నారు. మహాసంప్రోక్షణం కుంభంలోనికి ఆకర్షించబడిన స్వామివారి శక్తిని మహాసంప్రోక్షణతో మూల విరాట్టులోనికి పునఃప్రవేశింపచేస్తున్నారు. విద్యుద్దీప సమాలంకృతమైన తిరుమల ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసమున నవరాత్రి దినములు 9 రోజులు జరుగుతుంది. తొలుత ఈ ఉత్సవాన్ని బ్రహ్మ జరిపించడం చేత బ్రహ్మోత్సవం అని పిలువబడుతోంది. ఈ 9 రోజులు స్వామివారిని శేషవాహనము, హంసవాహనము, సింహవాహనము, సర్వభూతాల వాహనము, గరుడ వాహనము మొదలైన వివిధ వాహనాల మీద నిత్యం తిరుమల వీధులలో ఊరేగిస్తారు. ఓం త్వష్టదం విశ్వం విశ్వం భువనం గగనభః కర్తారం కర్తారమిహ యక్షిహతః తరితిహతః ప్రజాపతేస్తపసా ప్రజాపతేః తపసా వృధానః సత్యః సత్యో జాతః తదభిషేకః
यज्ञमग्रे अग्नजित्यग्ने कृतेन हविषा कृतेनेति स्वाहा कृतेन हविषा पुरोगा पुरोगायाहि गा इति पुरः गाः याहि साध्या हविः हविरदन्तु देवा देवा इति देवाः हरिः ఓం. పూర్తిగా అద్దాలతో అలంకరించబడిన స్వామివారి అద్దాల మేడ. బ్రహ్మోత్సవ సందర్భంలో జరిగే ఊయల సేవకై స్వామివారిని ఊయల పాన్పు మీద ఆసీనులు చేస్తున్నారు. శ్రీ వెంకటాచలవాస నిన్ను సేవింతుమో శ్రీనివాస శ్రీ వెంకటాచలవాస బంగారు హృదయాల బంగారు ఉయ్యాల పొందుగా అమర్చినామయ్యా ఆ ఊయలలోన హాయిగా నీవుగా అఖిల జగాలే అలరారునయ్యా వరముల నొసగి శిరలను కురిపించు కరుణామయుడవు నీవేనయా నీవున్న సదనమే వైకుంఠ నిలయము నీవున్న సదనమే వైకుంఠ నిలయము దేవదేవుడవు నీవేనయా ఎన్నెన్నో దేశాల వారు నీ పాద సన్నిధిని చేరినారు ఓయని పిలిచిన ఓయని పలికే కులదైవమని నమ్మినారు తమ కులదైవమని నమ్మినారు శ్రీ వెంకటాచలవాస నిన్ను సేవింతుమో శ్రీనివాస శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించబడే గొడుగుల ఉత్సవం. వీటిని 4 రోజుల పాటు మద్రాసు నగర వీధుల్లో ఊరేగిస్తారు. తిరుమలలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే రోజున ఈ గొడుగులకు లక్షలాది భక్తులు ఆనందోత్సాహాలతో కానుకలు సమర్పించి వీడ్కోలిస్తారు. ఊరేగింపు వెంట వేలాది భక్తులు పాదచారులై తిరుమలకు బయలుదేరతారు.
3-4 రోజులు సాగే ఈ పాదయాత్రలో భక్తులు ఎండనక వాననక నృత్యావేశంతో గోవిందనామస్మరణ చేస్తూ ప్రయాణం చేసి గరుడోత్సవం నాటికి తిరుపతి చేరుకుంటారు. గొడుగులు తిరుపతికి చేరుకోగానే దేవస్థానం వారు సాంగోపాంగంగా భద్రగజంతో మంగళవాద్యాలతో ఎదురేగి ఒప్పుకుని వస్తున్నారు. వేదమంత్ర పురస్సరంగా గొడుగులను స్వామివారికి సమర్పిస్తున్నారు. ఉత్సవ సమయంలో స్వామివారి అర్చనా విధానాన్ని ఎప్పటికప్పుడు భక్తులకు తెలియజేస్తున్న దేవస్థానం ప్రచార శాఖ. రథోత్సవానికి ముందు దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ ఎం చంద్రమౌళి రెడ్డి, పాలకవర్గం అధ్యక్షులు శ్రీ జి రంగరాజు కార్యక్రమాన్ని నిర్ణయిస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో వజ్ర వైడూర్యాలతోనూ వెలలేని ఆభరణాలతోనూ అలంకరించబడిన స్వామివారిని రథంపై లక్షలాది భక్తుల సమక్షంలో తిరుమల తిరువీధులలో ఊరేగిస్తారు. శైలవాస కరుణా సాగర శ్రీ శ్రీనివాస నవరత్నములు పొడిగిన రథమున నీవు రేగిన నగర వీధులను నయనముల ఆనంద చంద్రికల నాట్యమాడే
రథము కలిగించెను భక్తుల మనోరథము ఏమి శోభాది ఏమి శోభ తరగెత్త చిత్తముల క్షీర సాగరము సప్తశైలవాస సప్తశైలవాస కరుణా సాగర శ్రీ శ్రీనివాస సప్తశైలవాస సప్తశైలవాస కరుణా సాగర శ్రీ శ్రీనివాస ఏడుకొండలవాడా గోవిందా సమేత గోవిందా తిరుపతి వెంకటరమణ గోవిందా కాసులవాడా గోవిందా ఓం బ్రహ్మోత్సవం 9వ రోజు ఉదయం స్నపన తిరుమంజనం శ్రీ స్వామి పుష్కరిణి ముందు జరుపుతారు. ఇది చాలా పవిత్రమైంది. పరిమళ జలం, పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, చందనం వీటితో అభిషేకించి తులసిహారాలతో అలంకరిస్తారు. అథాధిలోకం పృథివీ పూర్వరూపం యౌరుత్తర రూపం ఆకాశస్కంధి వాయుస్కంధానం ఇత్యధిలోకం అథాధిద్యౌదిదం అగ్నిః పూర్వరూపం ఆదిత్య ఉత్తర రూపం ఆపస్కంధి వైద్యుతస్కంధానం ఇత్యధిద్యౌదిదం అథాధివిద్యం ఆచార్యః పూర్వరూపం అంతేవాచ్యుత్తర రూపం విద్యాసంధి ప్రవచనగం సంధానం ఇత్యధివిద్యం అథాధిప్రజం మాతా పూర్వరూపం పితోత్తర రూపం ప్రజాసంధి ప్రజనగం సంధానం ఇత్యధిప్రజం అథాధ్యాత్మం అధరాహనుః పూర్వరూపం ఉత్తరాహనురుత్తర రూపం వాక్సంధి జిహ్వాసంధానం ఇత్యధ్యాత్మం ఇతి మామహాసంహితాః యదేవమేతామహాసంహితాభ్యాఖ్యాతా వేద సంధీయతే ప్రజయా పశుభిః బ్రహ్మవర్చసేనాన్నాద్యేన సువర్గేణ లోకేన పృథివీ శాంతాదాగ్నినా శాంతాదామే శాంతా శుచగం సమయతు అంతరిక్షగం శాంతం తద్వాయునా శాంతం శాంతగం శుచగం సమయతు యౌ శాంతాదాదిత్యేన శాంతాదా శాంతా శుచగం సమయతు పృథివీ శాంతిరంతరిక్షగం శాంతిర్ద్యౌ శాంతిర్దిశః శాంతిరవాంతరదిశः శాంతి అగ్నిః శాంతిర్వాయుః శాంతిరాదిత్యః శాంతిశ్చంద్రమా శాంతిర్నక్షత్రాణి శాంతిరాపः శాంతిరోదయः శాంతిర్వనస్పతయः శాంతిర్గౌः శాంతిరజా శాంతిరస్వः శాంతిః పురుషः శాంతిర్బ్రహ్మ శాంతిః బ్రాహ్మణः శాంతిः శాంతిరేవ శాంతిః పర్యాప్య అనంతరాయ జగత్పస్తామోజిరాత్త ఉత్తమనార్భవతి
పశ్చాత్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనా నాతి సర్వం జయతి. సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్తా అత్యధిష్ఠద్దశాంగుళం హతిః. తిరుమంజనం తరువాత శ్రీ స్వామివారి సుదర్శన చక్రాన్ని శ్రీవారి పుష్కరిణిలో అవభృత స్నానం చేయించే సందర్భాన భక్తులు ఆ చక్రంతో పాటు జలకమాడితే పాపరహితులవుతారని శాస్త్రవాక్కు, భక్తుల విశ్వాసం. శాంతి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపదముక్కులవాడ అనాథ రక్షక గోవింద. ఆపదముక్కులవాడ అనాథ రక్షక గోవింద. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య మంగళ విగ్రహానికి అలంకారాలు, వెలకట్టలేని వెండి నూలుతో తయారు కాబడిన పీతాంబరాలు, తరించిన భక్తులు శ్రీ స్వామివారికి కానుకలుగా సమర్పించిన వజ్ర వైడూర్యాలు, కెంపులు, రత్నాలతో పొదిగిన ఆభరణాలు, ఇటీవల 6,50,000తో తయారు చేయించిన సహస్రనామమాల, ముత్యాలు పొదిగిన కిరీటం, ఇంకెన్నో వెరలేని ఆభరణాలు. తెప్పోత్సవం ఇది విజయనగర రాజుకు సాలువ నరసింహ భూపాలని ధర్మముగా జరుపబడుతున్నట్లు శాసనముల వల్ల తెలుస్తోంది. ఎంతో కాలంగా నిలిచిపోయిన ఈ ఉత్సవం తిరిగి ఇటీవల కొన్ని సంవత్సరాల నుండి జరపబడుతోంది. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో మొదటి రోజున పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని తెప్పపై అధివసింపచేసి స్వామి పుష్కరిణిలో ఊరేగిస్తారు. पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुपान् भवति. चन्द्रमा वा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुपान् भवति. य एवं वेद चोपाभाजतनं वेद आजतनवान् भवति. अग्निर्वा अपाभाजतनम् आजतनवान् भवति. योऽग्नेराजतनं वेद आजतनवान् भवति. आपो वा अग्नेराजतनम् आजतनवान् भवति. य एवं वेद योपामाजतनं वेद आजतनवान् भवति. वायुर्वा अपामाजतनम् आजतनवान् भवति. రెండవ రోజున నవనీతమూర్తి అయిన శ్రీకృష్ణుని తెప్పపై ఉంచి ఈ ఉత్సవం జరుపుతారు. దివ్య మందాకింలో తెలియాడే రాజహంసల
పుష్కరుని కెరటాలపై కదలాడుతున్న స్వామివారి తెప్ప. షన్నో మిత్రశం వరుణః షన్నో భవత్వర్యమా షన్నయింద్రో బృహస్పతిః షన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి రతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్భక్తారమవతు అవతు మాం అవతు భక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. మిగతా 3 రోజులు శ్రీ వెంకటేశ్వరునికి వివిధ అలంకారాలతో ఈ ఉత్సవం జరుగుతుంది. పాలకడిపై శేషతలపంలా ఉన్న తెప్పను నేత్రపర్వంగా దర్శిస్తున్న అసంఖ్యాక భక్త సమూహం. కోటి దీప ప్రభలలో స్వామి కోనేటి నీటి అలలలో శతకోటి భక్తుల నయనములలో తెప్పపై వేంచేయు తిరుపతి రమణ
తిరుమల యందు స్వామివారిని దర్శించిన పద్మావతి అమ్మవారిని తప్పక దర్శిస్తారు. సర్వభూతహిత ప్రదాజే నమః ఓం శ్రద్ధాజే నమః ఓం విభూత్యై నమః ఓం స్వరబ్జై నమః ఓం పరమాత్మకాజే నమః ఓం వాచే నమః ఓం పద్మాలయాజే నమః అమ్మవారికి కుంకుమార్చన జరుగుతుంది. శుచిజే నమః ఓం స్వాహాజే నమః ఓం హిరణ్మజే నమః ఓం లక్ష్మీ నమః ఓం నిత్యపుష్టాజే నమః ఓం అనఘాజే నమః ఓం ఓం మహాలక్ష్మే చ విద్మహే విష్ణుభక్తే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. నమః శ్రీ మహాలక్ష్మీ నానాలంకార భూషితే సర్వసంపత్కరే దేవి సర్వమంగళ రూపిణి నమస్తే జగదాధారి క్షేమంకరి కృపాకరి పద్మ సంజాత హే మాతా పద్మావతి నమోస్తుతే. తెరతీయరా తిరుపతి దేవరా తెరతీయరా తెరతీయరా తిరుపతి దేవరా తెరతీయరా తెరతీసి నీ వెలుగు కిరణాలు ప్రసరించి మాలోని తిమిరాలు హరించి మము బ్రోవరా మా భూవరా తెరతీయరా. సంపంగి చంపక పూగ పున్నాగా పూలంగి సేవలో పొద్దంత చూడగా నీపై నిమోహము నిత్యము సత్యమై అగము పోదోనురా ఇగము చేదోనురా తెరతీయరా.
తిరుపతి దేవరా తెరతీయరా తెరతీసి నీ వెలుగు కిరణాలు ప్రసరించి మాలోని తిమిరాలు హరించి మము బ్రోవరా మా భూవరా తెరతీ కాంతాయ కళ్యాణ నిధరే నిధరేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం రాజాధార్మికో విజయీ భవతు దేశోయం నిరుపద్రవోస్తు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళా